ఫోన్ పెట్టు ఊకేం ఫోన్లో ఫస్ట్ చాయిస్ నాకు ఏం కానీ ఫోన్లు వస్తున్నాయి. బాలు ఫోన్లో దా. రెండు నిమిషాలు కట్ చేయి. నిఖిల్ ఒక నిమిషం ఆప్. చెమటలు చెమటలు అవుతుండ్రాడు. పైన కూర్చో. టైంకే కట్టేసినా నేను. అక్కడ ప్రూఫ్లు ఉన్నాయి, మీకు ఇక్కడ రండి చూపిస్తాం. ఏంది అసలు ఇంతమంది ఉన్నాం, ఒక్కొక్కరిని అడిగినా కానీ ఇస్తాం కదా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అరే ఇటు రండి ఇంతసేపు అన్నారు కదా రాశి కూడా ఆడదామని చెప్పి. దా ఆడదాం. ఎట్లా ఈడ ఆడదాం, ఈడనే ఆడదాం, ఆట ఆడదామని చెప్పి అందరినీ లైన్ గా కూర్చోరేమన్నా. కానీ ఇగో ఎవరు ఆడినా కానీ నేనైతే ఆడగా చూడు. అగో ఆడయుడు ఎట్లుంటారు. ముందే పెళ్లి అయిపోయినా రా నేను. మస్తు చేస్తుండే, ఇంటికి వచ్చినాక బతుకుతావా లేదా. చెప్తా ఆమెనే. ఇప్పుడు ఎట్లా స్టార్ట్ ఎవరెవరు టీం? మ్యారీనా నవీనా? నేను సరే టీమ్ దా తీసుకో. ఫోన్ పెట్టు ఊకేం ఫోన్లో. ఫస్ట్ చాయిస్ నాకు ఏం కానీ ఫోన్లు వస్తున్నాయి. ఫస్ట్ చాయిస్ పోయిపోయి ఆడనే ఆడే లడ్డు కాదు. పని తీసుకో. నేను నువ్వు వద్దు, నువ్వుదా. మళ్ళీ మాకు ఇంకోడు బాలు ఫోన్లో దా. బాలు నేను ఫోన్ అందుకని ఫోన్ చేస్తున్నా. చలో చలో ఏమైంది ఫోన్లు ఎందుకు అన్ని అప్పటి నుంచి ఫోన్లు వస్తున్నా. మీ దాంట్లో ముగ్గురు ఉన్నారన్న, మా దాంట్లో ఇద్దరు ఉన్నారు. కళ్ళు కూడా ఆడ ముగ్గురు. ప్రభాస్ వద్దు, పాపం కాళ్ళు డ్యామేజ్ ఉంది. మళ్ళీ ధనమని ఈడే అడిగింది ప్రభాస్ అని మేము అడిగినాం. వద్దు ఆయన అమలాచుకుంటా మనకు మేము నలుగురము, మీరు నలుగురు. బెస్ట్. మళ్ళా ఫోన్ ఏమైందిరా ఫోన్? ఓకే ఏం కాలేనా ఎందుకు గుర్తు ఓడాడు, తర్వాత చేస్తా అని చెప్పు. సరే ఎత్తనే ఎత్తు. ఏది ఫోన్లు అన్ని కన్నాము. కట్ చేయనా, 2 నిమిషాలు కట్ చేయి. ఒక నిమిషం ఆప్. ఫోన్ వచ్చిందంట, ఎత్తు లేకపోతే ఫోన్ కట్ చేయి. మాట్లాడరా, మాట్లాడు. టెన్షన్ కాకు, కూల్ గా మాట్లాడు. ఏమైంది? ఎవరు ఏం ఫోన్లు? సరే నువ్వు పక్కకు పోయి మాట్లాడు. నేను చెప్పు ఊరు మీరు పక్కకు పోయి మాట్లాడు. పక్కకు నడవనా, మనం స్టార్ట్ చేద్దాం. మా దాంట్లో ఒకటి ఫోన్ మాట్లాడు, దాంట్లో కూడా ఓడైనా ఒకటి ఫోన్ మాట్లాడు. ఏడేమో ఇంటికాడ అంటుంటారా. ఏమైందిరా లడ్డు? ఓ మమ్మీ ఫోన్ ఏం తీసుకోలేనా? ఏం తీసుకోలేవా? ఓడి దగ్గర ఏం తీసుకున్నావు? ఏమైంది? స్పీకర్ ఆన్ చెమటలు అవుతుండ్రాడు. మీరు ఎవరో ఫోన్ చేసి నాకు స్పీకర్ ఎవరు? ఏంది ఏమైంది? ఏం వాట్సాప్ ఓపెన్ చేయాలా నేను? ఏంది స్పీకర్ పెట్టరా? ఏమైంది చెప్పు. అంటే నువ్వు ఎందుకు అనుకుతున్నావు ఆడోన్ లెక్క?
ఏ పైసలు తీసుకున్నా అంటారు, పైసలు కట్టేసినా నేను. ఎవరి పైసలు తీసుకున్నావు? కట్టేసినావా? యాప్ లోన్లో కట్ తీసుకున్నాను, చేయి, ఫోన్ కట్ కట్టేసినా. చేయి, నీకు సంబంధం లేదు, కట్ చేయి. ఇంటికాడికి అయిపోయింది పోతున్నా, అది ఇది అయిపోయింది, అంటున్నా. సింపుల్. అంటుండు. ఏమైంది? ఇంటికాడికి వస్తా, ఇంటికాడికి రాదు. ఓరు వీడే ఎందుకు వస్తాడు ఇంటికాడికి? ఏం తీసుకున్నావు? ఫస్ట్ క్లారిటీగా చెప్పు, నువ్వేం చేసినావు? కట్టేసినా కూడా మళ్ళా యాప్లో లోన్ తీసుకున్నావు. లేవట్ మాట్లాడు, నేను చెప్తా ఇంకేం మాట్లాడు. హలో, టెన్షన్ తీసుకో, కాదు. ఏం ఎవరన్నా మీరు? అసలు నేను కట్టేసినానా పైసలు? ఇంటికాడ ఏం రాదనా? నేను ఇంటికాడికి ఏం రాను. మీరు ఇంటికాడికి ఎందుకు పోయారు? మీరు ఏ అడ్రస్? నువ్వు ఎంత తీసుకున్నావు? 10,000 తీసుకున్నా. ఎంత కట్టినావు? ఇంట్రెస్ట్ కట్టేసినా కదా కట్టేసినా నా మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తారు ఊరికే? అదే కట్టేసినా నేను మొత్తం పైసలు. ఎట్లా తీసుకున్నావు? ఏం పైసలు? యాప్ లో తీసుకున్నా నా అవసరం ఉంటే. పిచ్చోను, ఎన్నిసార్లు చెప్పిన లోన్లు తీసుకోవద్దు అని యాప్లల్లా. సరే ఇప్పుడు ఎంత తీసుకున్నావు, ఎంత కట్టినావు అది చెప్పు. 10,000 తీసుకున్నా, నా కట్టేసిన ఇంట్రెస్ట్ ఫోటో లెవెల్తో అప్పుడే 11 కట్టినావు? కట్టేసిన. మళ్ళీ వాళ్ళు ఇంత టైంకి కట్టావా? టైంకి కట్టేసిన. మళ్ళీ ఏమంటుండు? మళ్ళీ కరెక్ట్ గా నీ చేయలో నువ్వు ఫస్ట్ నువ్వు అరే ఫస్ట్ నీళ్ళు రానికి వణుకుతున్నాడు. కూర్చో ఈడ, పైన కూర్చో. టైంకే కట్టేసినా నేను. కడితే కట్టేసిన ఆడు మళ్ళీ ఫోన్ చేసి అది ఫోటోలు లీటర్లు అంటుండే. ఏం ఫోటోలు ఉంటా? ఏమో నా లేదు, ఫోటో మళ్ళీ. లీటర్. నువ్వు మాట్లాడ నేను మాట్లాడితే. హలో హలో, శ్రవణ్ కాదు, వాళ్ళ అన్నని మాట్లాడుతున్నా. చెప్పు. నువ్వు చెప్పు బాయ్, ఏమైంది? ఆల్టర్నేట్ నంబర్ బి ఫోన్ చేసే చెప్తారు అన్న అంటే నీ పేరేంది చెప్పు, నీ పేరు చెప్తే నేను చెప్తా. శ్రావణ్ వాళ్ళ అన్న శ్రవణ్ వాళ్ళ అన్ననే కదా, పేరెందుకు కానీ చెప్పు బాయ్, ఏమైంది? మీ వాడు లోన్ తీసుకుండు 10,000 కట్టేసిన అంటుండు కదా వాడు. విత్ ఇంట్రెస్ట్ కట్టిందంట కదా. 6,832 రూపీస్ ఉంది. ఎంత? 6,832 రూపీస్. ఇంకా నా కట్టేసిన మొత్తం నేను. కట్టలే, మా అక్కడ ప్రూఫ్లు ఉన్నాయి, మీకు ఇక్కడ రండి చూపిస్తాం. మీరు ఏడున్నా చెప్పండి, నేను వస్తా. ఇక్కడ ఇంటికాడ వస్తే మీరు లేదని చెప్తారు. ఇంటికాడ లేడు పోయాడు. ఇక్కడ మేము వీడియో తీస్తాం, మేము మాది వేరే దగ్గర ఉన్నాం మేము. సరే అండి, ఇంటి దగ్గరికి ఎందుకు పోతారు మీరు? లేదు భయ్, మీరు ఇంటి దగ్గర ఎందుకు పోతారు? వాళ్ళ ఇంటి అడ్రస్ ఎట్లా పెడతారు మీరు? లోన్ తీసుకున్నప్పుడు అడ్రస్, మీ డీటెయిల్స్, మీ బ్యాంక్ మొత్తం ఉంది మా అక్కడ స్టేట్మెంట్. వాడు కూడా కట్టింది పేమెంట్ స్క్రీన్ షాట్ ఉందా? ఎన్ఓసి ఉందా? చూసుకోండి, లేకపోతే వేరేలాగా ఉంటది ఇది. ఏం వేరేలాగా ఉంటది? వాట్సాప్ సరే వాట్సాప్ ఓపెన్ చేసి ఫోటోలు ఏం ఫోటోలు పంపిస్తున్నా మీరు? అదే మళ్ళీ మీకు ఎన్నిసార్లు చెప్పాలా? గట్టు అంటే మీరు ఫోన్ చెప్తాడు, మళ్ళీ బ్లాక్ వేస్తాడు, మళ్ళీ కొత్త నంబర్ రాంగ్ నంబర్ అని చెప్తాడు. ఏం ఫోటోలు పంపించు? ఇందిరా ఈ ఫోటోలు పిచ్చోను ఎందుకు తీసుకుంటావు? కాదన్నా, ఏం ఫోటోలు పంపిస్తున్నా? ఏం చేసినా మీకు? ఇందిరా ఇది తీసుకున్నారా ఫోటోలు? అరే పై కట్టేసిన నేను. మళ్ళీ కట్టినాక కట్టాలని చెప్తున్నా ఓడాడు ఫోన్ చేసినాడు. ఇంటి అడ్రస్ ఎందుకు అరే భయా మేము కట్టేసిన భయా. నేను మీరు ఎందుకు భయా ఫోన్ చేసి దమ్దమ్ చేస్తారు మీరు? నేను ఇప్పుడు లింక్ పంపిస్తున్నా, లింక్ కి నువ్వు ఇప్పుడు అమౌంట్ వేసి లైన్ లోనే ఉంటా, నీకు మొత్తం మళ్ళీ ఫోన్ రాదు, ఏం రాదు. అదే నేను కట్టిన బ్రో, మీరు అన్ని వేస్ట్ పైసలు అది ఇప్పుడు ఎంత కట్టాలంట? కాదు, ఇంత ముందు పేమెంట్ చేసింది మీ దగ్గర ఏమన్నా రిసిప్ట్ ఉందా బ్రో? అంటే మావాడు పేమెంట్ చేసింది అన్నాడు కదా, అది మీ దగ్గర రిసిప్ట్ ఉంటది కదా, స్టేట్మెంట్ ఉంటది కదా, అది ఒకసారి వాట్సాప్ కొట్టు పోయి, వాట్సాప్ ఫార్వర్డ్ చేయండి స్టేట్మెంట్. ఫోటోలు చూడు ఎట్లా పంపించున్నాడు. ఇగో ఇప్పుడు ఒకసారి మొత్తం మార్క్ చేసిన ఫోటోలు లింక్ పంపకు. లింక్ కాదు, లింక్ పంపకు బాయ్. మళ్ళీ లింక్ పంపించి మళ్ళీ మేము లింక్ ఓపెన్ చేస్తే మా ఫోన్ హ్యాక్ చేసి అయిపోతుంది అంతే. అన్ని కథలు పడుతురా మీరు? నాకు అర్థమైతలేదు. ఆడేమో కట్టినా అంటారు, మీరేమో కట్టలే అంటారు. ఉండొచ్చు, నువ్వు ఎవరు ఉండొచ్చు, నాకు సంబంధం లేదు. నేను పైసల కోసం లోన్ చేసిన, పైసల కోసం
నాకు సంబంధం. అవు బాయ్ పైసల కోసం ఫోన్ చేసినప్పుడు ఎట్లా మాట్లాడాలా, మళ్ళీ రెస్పెక్ట్ ఇచ్చే కదా మాట్లాడాలి. అన్నలు అయితే ఏంది అదైతే ఏందంటే నీకు పేమెంట్ కావాలా నీకు, లేకపోతే ఇట్లనే రగడాంచుకుంటావు, లేకపోతే అవు బాయ్ నీలి అని చెప్పిన అందుకే నీకు పేమెంట్ కావాలి కదా. నువ్వు ఆ స్టేట్మెంట్ ఫస్ట్ ఫార్వర్డ్ చేయి, లింక్ ఫార్వర్డ్ చేయి. నువ్వు నీళ్ళు తీసుకురా పాన్కి. తీసుకొని నా పేమెంట్ చేయి. అన్నా నువ్వు ఫస్ట్ పేమెంట్ స్టేట్మెంట్ ఫార్వర్డ్ చేయి. సరే ఒక అవన్నీ కాదన్నా, మా వాడు కట్టేసిన అంటుండు, మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, కట్టడాడు. మీరు ఏం చేస్తారో ఏం చేసి కూడా అవసరం లేదు. మీరు ఇంటికాడ ఉన్నారు కదా, మేము ఇప్పుడు మా సైబర్ క్రైమ్ లో మా అన్న తెలిసిన ఆయన ఉన్నాడు, ఇటు వినండి. దీనికన్నా ఇంకా ఏమైనా మీరు చేయడానికి రెడీ ఉంటే మేము బి రెడీ చేసుకోండి. సరే సరే, నువ్వు ఆడనే ఉన్నావు, మా ఇంటికాడనే ఉన్నావా? మీ ఇంటికన్నా ఉన్నా. కాదు సరే, భయ్, సరే. మళ్ళా ఇప్పుడు ఎక్స్ట్రా చార్జెస్ అని చెప్పి అది ఇది అని చెప్పి 6,000 ఏమో చేంజ్ అంటున్నావు, అదెందుకు భయ్? మీ ఎవరు తీసుకున్నప్పుడు యాప్ లో ఏం చేసిండు అన్నిటికీ ఎంత అగ్రి తీసుకున్నాడు first? అన్నిటికీ అగ్రి చూపి ఆయన సైన్ పెడితేనే ఫోటోలు ఎడికెంచి వచ్చినాయి నీకు? ఆయన ఫోటో అప్లోడ్ చేసిండు. ఆయనకు తెలియదు తీసుకున్నప్పుడు ఎట్లా తీసుకుండు అన్న ఇట్లా ఎవడు ఆఫ్ చేయడన్నా? కాదు, యాక్సెస్ ఇచ్చినావా? ఫోటోలకు యాక్సెస్ ఇచ్చినాను. అన్ని యాక్సెస్ చేసిండు ఆయన ఫోన్ లో. ఫోటోలకి ఏం మంచిగా ఉన్నావురా, అన్నిటికీ యాక్సెస్ ఇచ్చేసినావా? కాదురా, లోన్ పైసలు కావాలంటే పైసలు ఎందుకు రా నీకు? ఇంతమంది ఉన్నాం మేము, పైసలు ఎందుకు నీకు? పనికి పోతున్నావు, అన్ని అవుతున్నాయి కదా. ఏంది అసలు ఇంతమంది ఉన్నాం, ఒక్కొక్కరికి వేయి అడిగినా కానీ ఇస్తాం కదరా. సంబంధం ఇక్కడ నాకు అక్కడ మాట్లాడండి ఫస్ట్. నేను లైన్ అని ఉంటే ఇప్పుడు పేమెంట్ చేయండి నాకు. పేమెంట్ లేదు ఏం లేదు భయ్, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో భయ్, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో. అరే మళ్ళీ ఫోటోలు గిటలు పెడతా అంటుండంటానా? అదే మాట అనకు. ఏంది భయ్? నేను ఏం చేస్తాను చూపిస్తారా? 2 నిమిషాలు ఆగండి, మీ ఫోన్ లో వాట్సాప్ ఓపెన్ చేయండి. సరే ఓకే, సరే చెయ్యి భయ్, నువ్వేం చేస్తావు? నీ పేరేంది భయ్? నీ పేరేంది చెప్పు ఫస్ట్. నువ్వు నీ పేరు చెప్పు భయ్. నువ్వు ఏ యాప్ నుంచి కాల్ చేస్తున్నావు? సంబంధమే లేదు, ఏ యాప్ లో తీసుకున్నావు లోన్? నా పేరుకి నీకు సంబంధమే లేదు. సంబంధం సరే, లేనప్పుడు మన పేమెంట్ కూడా సంబంధం కాదు లేదు కదా. ఇది మీ పర్సనల్ నంబరా భయ్? నీ డీటెయిల్స్ నీ ఫోటోస్ అన్ని ఉన్నాయి, నేను నీకు పంపిస్తున్నా చూసుకో. నువ్వు ఎట్లా పేమెంట్ చేయవు నేను చూస్తా అప్పుడు. సరే, ఇది మీ పర్సనల్ నంబరా భయ్? నీకు అవన్నీ ఎందుకు? లేదు అడుగుతున్నా, అంటే మేము ఇప్పుడు సైబర్ క్రైమ్ వాళ్ళతో మాట్లాడతా, ఇది ఏందో కథ వాళ్ళతో మాట్లాడతా. ఎందుకంటే తీసుకున్న అమౌంట్ కట్టేసినాక మీరు ఇంకా ఎక్స్ట్రా చార్జెస్ అది ఇది వేసి కట్టమంటారు, ఇంకా ఇదేంది హరాస్మెంట్ అది. సరే మీరు చేసుకోండి, నాకు అడిపి డీటెయిల్స్ ఉంది. మీరు నోటీస్ పంపిస్తావా? పంపి. నోటీస్ బి వచ్చింది మీ ఓన్కి. ఏడొచ్చింది? రాలే. వచ్చిందారా నోటీస్? ఆ ఫోన్ లో పంపించిన నోటీస్ కాదు, డైరెక్ట్ పోస్ట్ లో పంపి భయ్. ఓపెన్ చేయండి మీరు. లింక్ మేము ఓపెన్ చేయం. ఏదైనా నోటీస్ ఉంటే కోర్టు నుంచి వస్తుంది, డైరెక్ట్ కోర్టు నుంచి ఇంటికి పోస్ట్లో వస్తాయి, ఇండియా పోస్ట్లో వస్తుంది, స్పీడ్ పోస్ట్లో. వర్చల్ అనేదే లేదు గైస్. ఇగో ఇట్లా ఫ్రాడ్ జరుగుతుంది. లింకులు ఏం వచ్చినా క్లిక్ చేయకండి బాయ్. ఇగో ఇది అన్ని రికార్డ్ అవుతుంది, నువ్వు మాట్లాడే మాటలు అయితే ఇది మొత్తం సైబర్ క్రైమ్కి పోతుంది. కట్ చేసేసిండు చూడు, చింటనకు ఫోన్ రికార్డ్ అవుతుంది అనగానే ఫోన్ కట్ చేసి. సరే నువ్వు చింటనకు ఫోన్ చేయనా? చింటనకు ఫోన్ చేసి అన్ని తిట్లు అయిందనా అని చెప్పి ఫోన్ చేయ, నువ్వు ఫోన్ చేయ. చింటనకు కాల్ చేయి. నా వీడు ఫోటోలు ఇంట్లో పంపించిన పంపియాడు రా ఆడు ఏమి స్క్రీన్ షాట్ పెట్టిండు. అరే ఆయనకి పైసలు కావాలా, వాడు భయపెట్టాడు అయినా ఎన్నిసార్లు చెప్పినారా లోన్లు? అరే మీ అందరికి చెప్పానారా? డైలీ చెప్తానే ఉంటా కదా. జోలి ఇగో మీకు ఇగో ఇప్పుడు చిన్న చిన్న అవసరాలకి యాప్లలో లోన్లు తీసుకుంటారు. రేపటి దినం పెద్ద అవసరం పడితే ఎవరి కాలు మొక్కుతారు పోయి? అవసరం అసలు పరిస్థితి తెచ్చుకోవద్దు. బ్యాంకులలో లోన్లు ఇస్తారు. ఇప్పుడు ఇది చిన్న లోన్ వల్ల ఇప్పుడు సిబిల్ ఎఫెక్ట్ అవుతుంది. ఈ సిబిల్ ఎఫెక్ట్ అయితే రేపటి దినం ఏ లోన్ రాదు. ఇప్పుడు నువ్వు ఫోనే కొంటావు, వస్తా కూడా ఇస్తాడు నీకు ఫోన్. కట్టేసిన నేను అరే నువ్వు కట్టినాను గట్టిగా ఉండాలా? అయినా ఎందుకు తీసుకుంటావు? మొత్తం చెమటలు వస్తున్నాయి. అదే అన్న ఫోన్లో పడతలేడు నా చింటన. నేను ఫోన్ చేస్తాను. ఇట్లా అసలు యాప్లలో లోన్లు తీసుకోకుండా అస్సలు 1000, 2000, 5000, 10,000 ఇవి కాదు చూడాల్సింది. వాటర్ తాగు ఫస్ట్. ఫోన్లో పడతలేడు. ఇంకోసారి ఆ లోన్లు దగ్గర పోకు పిచ్చోడా. మొత్తం నీళ్ళు తాగు ఫస్ట్. హలో చింటనా, వీళ్ళు రమ్మని అన్న ఇగో మ్యారేనా మాట్లాడతాడు. చింటనా చెప్పు. కొంచెం ఈడ కలరం కాడికి రానా ఒకసారి? ఒక చిన్న పని పడ్డది, రావా ప్లీజ్? సరే వస్తున్నా, 2 నిమిషాలు. దబ్బునరా, ఏడున్నావు? రోడ్ మీద కలరం గల్లీలో ఉన్నా. ఇన్నాను. సరే దా వస్తున్నా.
అసలు ఇట్లా ఇప్పుడు కట్టేసినా అన్న నేను. నీకు అవసరం ఉంటే కాదు, అది కాదు. ఇప్పుడు నీకు అవసరం ఉంది ఇంకా కట్టాలా, నిజంగా నువ్వు కట్టాలంటే నేను ఇస్తా పైసలు. కట్టేసినా నేను అన్ని పైసలు కాదు శ్రవణ్, నేను ఏమంటాను, నువ్వు క్లారిటీ ఫస్ట్ చెప్పు. నువ్వు కట్టినవా కట్టలేవా? కట్టేసినా అన్న నేను. కడదామా? 10,000 తీసుకున్నా కట్టేసినా. నిజంగా ప్రూఫ్ ఉందా? నా హిస్టరీ చూపి నాకు. ఇప్పుడు మా ఇట్లా వణుకుతున్నావు, చింటాను వచ్చి అన్ని బరాబర్ అడుగుతాను. నీకు అర్థమైందా? కొడతాడు మళ్ళీ నిన్నే. అన్న నీకు అర్థమైందా? ఇప్పుడు శ్రవణ్ ఏమంటుండు, 10,000 తీసుకున్నా 11,000 కట్టినా అని అంటుండు. ఆ టైము వాడేమంటుండు తెలుసా, ఇంకా 6,800 ఏమో కట్టాలంటుండు. చెప్తుండు వాడు. స్టేట్మెంట్ నువ్వేం చేస్తున్నారా? ఒకటే ఇంట్లో ఉంటారు కదా. నీకు కూడా తెలియదా? ఇట్లా మనోళ్ళేమో ఒకసారి నీ ఫోన్ చూడాడు, ఇంకో సెల్ పంపించిండట. చూడు నీకు కూడా వచ్చిందా? పంపాడు. చూడు వచ్చిందా? చూడు ఆయనకి పైసలు కట్టేదాకా పంపాడు, అట్లా భయపెట్టిస్తాడు. నీకు వచ్చిందా ఏమన్నా ఫోటోలు? మా దోస్తు ఛానళ్ళకి కూడా అయినా ఇట్లాంటివి. కాదు, దీని వల్ల చాలా మంది ప్రాణాలు సూసైడ్ చేసుకుంటారు. నాకు ఇంకా ఏం రాలేవన్నా నాకు వాట్సాప్. అంతే భయపడ్డాడు ఆడు. రికార్డ్ చేస్తున్నా అనగానే భయపడ్డాడు. కాల్ కట్ చేసేసి ఇప్పుడు ఇది ఇడికి ఆగదు. నేను సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఇద్దాం. అరే నువ్వైతే జెన్యునే కదా, నువ్వు కట్టేసినావు కదా, అయిపోయింది కదా. ఎక్స్ట్రా పైసలు ఓన్ కట్టేది లేదు. నేను అన్నాను పిలిచిన, ఆల్రెడీ వస్తుండు. టెన్షన్ తీసుకోకు. ఇంకా 6,000 కట్టేమంటాడు. ఆ 6,000 కాకుండా ఇంకా రివర్స్ ఆన్ దగ్గర నుంచి లాగిపిద్దాం మాకు. నువ్వేం కడతావు అసలు? ఇంకోసారి యాప్లో జోలికి అరే అందరికి చెప్తున్నా, ఎవ్వడు పోకండి యాప్లలో జోలికి. ఏమన్నా ఉంటే అవసరం ఉంటే ఒకరినొకరిని అడుక్కోండి. ఏంలే, ఈడు యాప్లో లోన్ తీసుకున్నట, 10,000 తీసుకున్నట. ఏమేమైందో అన్నకి చెప్పు మొత్తం. 10,000 తీసుకుంటే కట్టేసిన పైసలు అన్నీ. ఆడికి ఫోన్ చేసి మళ్ళీ ఫోటో ఇట్లు పంపించి పైసలు ఇంకా కట్టాలని అంటుంది. ఫోటోలు పంపిస్తున్నా. ఆడు ఎవరో పిల్లతో పెట్టిండు ఫోటో, బట్టలు లేకుండా. పైసలు ఇంకా 6,000 చేంజ్ ఏమో కట్టాలంటే, అవుట్ స్టాండింగ్ ఏదో చిల్లర 6,000 చేంజ్ ఉన్నదంట. నేనేమన్నా ఆడు వణుకుతుండగా మొత్తం ఎట్లా అయిపోయింది చూడాలి మనిషి. కాళ్ళు చూడు అని ముఖం. 10,000 తీసుకున్న లోను 11,000 కట్టేసిన విత్ ఇంట్రెస్ట్ తో అంటుంది. అక్కడనేమో ఆపోజిట్ అయినేమో ఇంకా 6,000 చేంజ్. ఇంటి దగ్గర పోయిండంట. వాళ్ళ ఇంటి దగ్గర ఆడు ఫోన్ చేసి మాట్లాడు. లింక్ పంపిస్తా అంటుండేమో. వాళ్ళు ఏమంటాడనా కట్ చేస్తాడు. లింకులు ఏం ఓపెన్ చేయొద్దు. ఎందుకు తెలుసా, మరి నేను ఏమన్నా నువ్వు మాట్లాడేది అన్ని రికార్డ్ అవుతుంది ఇప్పుడు పైసలు అయితే కట్టేసినావు కదా, పైసలు కట్టేసినాక భయం ఏముంది ఇంకా? ఫోటోలు గిట్లా అవన్నీ హరాస్మెంట్ కాదా అన్న? చెయ్యి, అదే చెయ్యి. నేను ఏమంటున్నా, కంప్లైంట్ ఇద్దాం 1930 కట్ చేస్తుంది నంబర్ మళ్ళీ ఒకసారి నంబర్ అన్నకి. గవర్నమెంట్ నంబర్లకి చెప్పు చెయ్యి. 91 అంతా కొట్టేసా. ఇంకో ఇది 91 అదే. డిపార్ట్మెంట్ నంబరా? నీ పర్సనల్ నంబర్ నుంచి ఒకసారి ట్రూ కలర్ లో వచ్చేస్తుంది కదా వాళ్ళ దగ్గర. పర్సనల్ నంబర్ నుంచి వాళ్ళ తన కూడా 4-5 ఫోన్లు ఉంటాయి. దోజానాలో కూడా అయిందని ఇట్లనే పాపం. ఇట్లా ఇవన్నీ నమ్ము. ఇప్పుడు ఇంక మనం ఉన్నాం కాబట్టి అష్ట మంచిగా సూసైడ్ చేసుకుంటుండే. దాంట్లో కూడా బిజీగా మళ్ళీ బజాయించాను. ఎన్ని ఫోన్లు చేసిండు తెలుసా? ఇద్దామని వచ్చినామన్నా. అయితే ఇంక ఫోన్లు వస్తున్నాయి. మారనే ఏమన్నా మాట్లాడి రాపోరా, మాట్లాడి వచ్చినాక తీద్దామని చెప్పి అన్నాడు. ఏమైందిరా ఫోన్లు వస్తున్నాయి అంటే వణుకుంటా మాట్లాడుతుండు. ఏమైందిరా అంటే ఇట్లా లోన్ తీసుకున్నానా, లోన్ తీసుకొని ఇంటికాడికి పోయినా అని అంటున్నాడు. నువ్వు చేయరా, లేకపోతే నువ్వు చేయి. నీ ఫోన్లోకి వెళ్ళి నీ ఫోన్లోకి వెళ్ళి రికార్డింగ్ పెట్టుకో చేసేటప్పుడు. అవసరం లేదు ఇక్కడ నీ మాట్లాడితే దానికేం రికార్డింగ్. పైసలు అయితే కట్టేసినావు నువ్వు. కట్టేసినా మొత్తం. ఎందుకు కట్ చేస్తుంది మరి? మీద ఫోన్ చేస్తున్నావు. ఇంకోసారి వీళ్ళందరూ కూడా చెప్పానా, ఎన్నిసార్లు చెప్పిన వీళ్ళకి అందరికి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా యాప్లలో జోలికి పోకండి. మళ్ళీ లేపు 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 లేపు. వాట్సాప్ మాట్లాడు. హలో, పేమెంట్ అయిందా రావణ్? ఏం పేమెంట్ అన్నా? కట్టేసినా నేను. నీకు దిమాగ్ ఖరాబ్ అయింది. ఇప్పుడు ఇంతకు ముందే మాట్లాడినా, నీకు మంచిగా చెప్తే అర్థమైతే లేదా? కట్టేసినా అన్న నేను. మళ్ళీ పేమెంట్ అంటారేమో అన్న మీరు.
ఇప్పుడు లింక్ పంపించిన, ఇప్పుడు నాకు లైన్ లో ఉంటే నాకు పేమెంట్ కావాలి. ఇప్పుడు ఏం లింక్ అన్న? లింక్ ఏం పేమెంట్ చేయనా? అంటే నువ్వు ఓపెన్ చేయి లింక్. హలో హలో నువ్వు ఇప్పుడు హలో 6,000 కట్టు, నేను 3,000 లో క్లోజ్ చేస్తా. హలో హలో బ్రదర్. హలో బ్రదర్, నేను వాళ్ళ అన్నని మాట్లాడుతున్నా. చెప్పు. నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నా, సిఐడి నుండి. చెప్పండి. ఏంది పేమెంట్? ఏం పేమెంట్ ఇది? ఏం పేమెంట్ కట్టాలి? ఏం లింక్ పంపిస్తారు? లోన్ తీసుకుంటు ఫోన్ డీటెయిల్స్ అన్ని ఇచ్చిండు. పేమెంట్ తీసుకొని 10,000 తీసుకొని 10,000 కట్టాలి. స్టేట్మెంట్ అంతా ఉంది. ఇప్పుడు 6,000 అవుట్ స్టాండింగ్ ఉంది. 6,000 చేంజ్. 10,000 కట్టాలి. 6,000 అవుట్ స్టాండింగ్ ఎట్లుంటుంది బ్రదర్? నువ్వు రికవరీ ఏజెన్సీ లేకపోతే ఏంది నువ్వు? 4,000 కట్టిండు. నువ్వు 10,000 తీసుకుంటే 6,000 అవుట్ స్టాండింగ్ ఎట్లుంటుంది? 10,000 4,000 కట్టిండు ఇంతకు ముందు. 6,000 3 months నుంచి ఫోన్ లేపుతలేడు. ఫోన్ లేపుతలేడు, నంబర్లు బ్లాక్ లో పెట్టి ఏం పిచ్చోళ్ళం కనిపిస్తున్నామా? కట్టేసే ప్రూఫ్ లే బ్రదర్. లే భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికి భయపడరు. నువ్వు కట్టేసినా అని చెప్పినాక నువ్వు మళ్ళీ ఎట్లా ఫోన్ చేసి నాకు 3,000 కట్టు, నేను ఓకే అయిపోతా, నేను మాఫ్ చేసేస్తా. నువ్వు మాఫ్ చేయడానికి నీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినావా? హలో బ్రదర్, నాకు అర్థం కాకనే నేను నిన్ను అడుగుతున్నా. అర్థమైతే అన్ని అడుగుతున్నా. అర్థం కాక లింక్ పంపిస్తున్నా, పంపించిన ఆ లింక్ ఇప్పుడు 6,000 కట్టాలా? ఇప్పుడు ఫోన్ లేపుతలేని మొత్తం క్లోజ్ చేయడానికి 3,000. సరే, ఇప్పుడు నువ్వు వీళ్ళ ఇంటి దగ్గర ఉన్నావా? ఇప్పుడు నువ్వు వీళ్ళ ఇంటి దగ్గర ఉన్నా అని చెప్పినావంట. ఇంతకుముందు ఉన్నావా? ఇప్పుడు నువ్వు రా, నువ్వు వాళ్ళ ఇంటికి అడిగి రా, నేను వస్తున్నా. నువ్వు రా, పేమెంట్ చేద్దాం దా, డైరెక్ట్ క్యాష్ వేద్దాం దా. ఇప్పుడు ఇంటికాడ వస్తే 6,000 కదా, ఆన్లైన్ చేస్తే 3,000. సరేలే, ఇంటికాడికి వస్తే 6,000 తీసుకోండి. పెట్రోల్ చార్జెస్ ఆడ మన ఇంటికాడికి మన ఇంటికాడికి అదే సైబర్ క్రైమ్ ఆఫీస్ కి తెలుసుండొచ్చు. తెలుసో తెలియదా నీకు? సైబర్ క్రైమ్ తెలుసు కదా తమ్ముడు. కట్ చేసింది సైబర్ క్రైమ్ అనగానే, కట్ చేసింది సలహాడు. ఉచ్చబడ్డది సైబర్ క్రైమ్ అనగానే ఉచ్చబడ్డది. ఇవన్నీ ఫ్రాడ్ కాల్ వస్తాయి, ఇవన్నీ లైట్ తీసుకో. అర్థమైనా? ఇంకోసారి ఏ యాప్లలో లోన్ తీయకు. తీసినా కూడా ఇన్ టైం కట్టేసి, ఆన్ టైం ఇన్ టైం కట్టే ఇంకోసారి ముట్టకు. యాప్ లోన్లు అవసరమే లేదు మనకు. లేకపోతే ఇప్పుడు బెస్ట్ సిమ్ అన్న చేంజ్ చేసుకో. నీకు అంత అవసరం ఉంటే మనోళ్ళు ఇంతమంది ఉన్నాం. అర్థమైందా? నీకు అంత పైసలు అవసరం ఉంటే ఇంతమంది ఉన్నాం. అందరం ఒక్కొక్క 500 వేస్తే కూడా నీకు 5,000 6,000 కావా? మళ్ళీ ఊకే అనవసరంగా ఎందుకు అంత ఫోన్లు టెన్షన్లు ఇంటికాడికి వస్తే. ఇప్పుడు మేము ఇంట్లోకి తెలుసా నువ్వు తీసింది? నిజంగానే ఆధార్ కార్డు అడ్రస్ పోతారు వాళ్ళు, పోరు కానీ భయపట్టిస్తారు సలహాలు అట్లా. అర్థమైందా? ఆతులు కూడా ఏం కావు. మార్ఫింగ్ చేసా అంటే చేసుకోరా అని చెప్పు. ఏం కాదు, 100 డైల్ చేయి, లేకపోతే 1930 సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేయి. ఫ్రాడ్ చేస్తే బ్లాక్ చేసే నంబర్, బ్లాక్ చేసే ఫ్రాడ్ ఆడు, బ్లాక్ చేసే నంబర్ బ్లాక్ చేసేయండి. ఆడు 3,000 కట్టు నేను వదిలేస్తా అనేటోడు కాదు, ఏజెన్సీ వాడు ఇడవాడు. అట్లా బ్లాక్ చేసి పెడితే ఆ నంబర్ బ్లాక్ చేసి. సో మనం కూడా, మీరు కూడా ఎవరు దాంట్లో ఎవరు ఏ యాప్లకి లోన్లు తీయకుర్రి. అవసరం ఉంటే తెలిసిన వాళ్ళ మన ఫ్రెండ్స్ తీసుకొని మళ్ళీ ఆ ఫ్రెండ్స్ కి కూడా మళ్ళీ ఇది చేయకుండా కాకపోయినా సొంత ఫ్యామిలీని అడగండి గైస్. అడిగితే ఇస్తారు, తిడతారేమో, ఇస్తారు. అడగండి, ఫ్యామిలీని అడగండి, తీసుకోండి, అంతే. ఇప్పుడు ఒకటి హెల్ప్ చేస్తాడు, లేదంటే ఒక సలహాని ఇస్తాడు నీకు, ఇట్లా కాదు ఇట్లా చేయని. ఇప్పుడు ఇది మేము చేసిందంతా ఒక అవేర్నెస్ కోసం, ఇదంతా రియల్ కాదు, మేము ఒక అవేర్నెస్ కోసం చేసినాము. వీడు ఏం తీసుకోలేదు, వానికి ఏం కాల్స్ లేవు. ఏంటంటే మేము మీకు రియల్ లైఫ్ సినారియో, ఎవరు ఇట్లా పబ్లిక్ ఇట్లా మోసపోవద్దు ఈ కాల్స్ వల్ల, ఈ లింక్స్ వల్ల. ఏ లింక్స్ ఓపెన్ చేయకండి. ఎటువంటి లింక్స్ వచ్చినా, ఏ గ్రూప్స్లో వచ్చినా, ఇండివిజువల్ వచ్చినా, మేము ఆ కంపెనీ నుంచి మేము ఈ ప్రోడక్ట్ ఇస్తాం, ఏ ప్రోడక్ట్ ఏది వచ్చినా అంతా ఫేక్. అది ఏ లింక్ ఓపెన్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్, ఫేస్బుక్, ఈ 2 ప్లాట్ఫామ్స్లో ఏ లింక్ వచ్చినా, అది మూవీ లింక్ అయినా లేకపోతే యాప్ లింక్ అయినా, ఏదైనా మల్టిపుల్ లింక్స్ వస్తాయి కదా, ఏ లింక్ ఓపెన్ చేయకండి. ఓపెన్ చేసిరా పైసలు పోయినట్టే, మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయినట్టే. ఒకవేళ అన్ఫార్చునేట్లీ తెలియక ఓపెన్ చేసినా కూడా ఇమీడియట్లీ ఒకవేళ మీ అకౌంట్లో ఏమైనా అమౌంట్ కట్ అయినా కూడా ఇమీడియట్లీ 190 కాల్ చేసి కంప్లైంట్ చేయండి. వితిన్ ఒక 2-3 డేస్, 2-3 అవర్స్ కాదు కానీ ఒక 2-3 డేస్ అయితే పడుతుంది. వాళ్ళు మ్యాక్స్ టు మ్యాక్స్ మీ అమౌంట్, మీ
బ్యాంక్ సేఫ్ మళ్ళీ ఉంటుంది, రిఫండ్ మీ అమౌంట్ అయితే సేఫ్ ఉంటుంది, ఎటు పోదు. ఎందుకంటే మన హైదరాబాద్ పోలీస్ అయితే మన స్టేట్ చాలా స్ట్రిక్ట్ ఉంది మన హైదరాబాద్ సిటీ పోలీస్, చాలా ఇండియాలోనే స్ట్రిక్ట్ ఉంటుంది. టాప్ పోలీస్ ర్యాంక్ లో ఉన్నారు వీళ్ళు. సో మనకి ఎంత వీళ్ళు ఇట్లాగా ఉన్నందువల్లనే మనం ఇంత సేఫ్గా ఉన్నాము. అండ్ అయినా కానీ చాలా మంది యంగ్స్టర్స్ ఈరోజు ఎట్లా కష్టపడుతున్నారు. ఇంకోటి అయితే వాట్సాప్ లో లింక్ రాగానే క్లిక్ చేయగానే హ్యాక్ అయిపోతున్నాయి ఫోన్లు కూడా. ఇట్లా మీరు తీసుకున్న అమౌంట్ పే చేసేసారు, దాని తర్వాత మళ్ళీ మీకు హరాస్మెంట్ కాల్స్ వస్తున్నాయంటే సీదా సైబర్ క్రైమ్ పోండి. ఇట్లా మీకు మార్ఫింగ్ ఫొటోస్ అవి ఏమైనా వస్తున్నాయంటే సీదా సైబర్ క్రైమ్ పోండి, అక్కడ కంప్లైంట్ చేయండి, వాళ్ళు చూసుకుంటారు. అండ్ ఏదైతే ఈ వీడియోలో నోటీస్ అంటే వర్చువల్ నోటీస్ అని అన్నాడు చూడు, వర్చువల్ నోటీస్ అనే కాన్సెప్టే లేదు. వర్చువల్ నోటీస్ అసలు నోటీస్ రావాలంటే కోర్టు నుంచి డైరెక్ట్ నీ పేరుకి మీ ఇంటికి వస్తుంది. నువ్వు ఉంటేనే, నువ్వు తీసుకుంటేనే అది అక్నాలెడ్జ్ అయినట్టు, నువ్వు తీసుకోకపోతే అది రిటర్న్ వెళ్ళిపోతుంది. నోటీసులు అని చెప్పి ఇవన్నీ టెన్షన్లు పెట్టుకోకుండా అనవసరంగా యంగ్స్టర్స్, నేను చెప్తున్నా కదా, నేను కూడా చాలా ఏజ్ మంది నుంచే వచ్చినాము. కాకపోతే ఇవి అస్సలు చేయకుండా, నాట్ గుడ్ ఫర్ హెల్త్, లైఫ్ కూడా. చాలా మంది చనిపోయారు ఊరేసుకొని చాలా మంది. రైల్వే ట్రాక్ల మీద, ఇంట్లోకి వెళ్ళిపోవడం, పిచ్చోడు అయిపోవడం, ఏముందన్నా 4,000, 5,000, 10,000 మా అంటే ఒక 5,000 అంతే. దానికన్నా ఎక్కువ మనిషి పానం కన్నా ముఖ్యం ఏం లేదు కదా. అదే చెప్తున్నా, ఆ చిన్న అమౌంట్ ఏదో పక్కన ఎవరైనా అడిగి వాడుకొని తర్వాత కష్టపడండి భయ్. ఏమన్నా ఎన్ని గణం ఉన్నాయి పనులు చేసుకోనికే. మన తెలంగాణ స్టేట్ పోలీస్ చాలా సూపర్గా, చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఏ కేసు ఉన్నా కూడా ఇమ్మీడియట్లీ యాక్షన్ ఉంటుంది. మీరు ఎవ్వరు పబ్లిక్ కూడా ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏ అవసరానికన్నా ఏ రాత్రి 1 గంట కానీ ఏ రాత్రి 2 గంటలకు కానీ ఇవాళ రేపు ఆడపిల్లలు మహిళలు ఒంటరిగా రోడ్డు మీద తిరుగుతున్నారంటే దానికి కారణం తెలంగాణ స్టేట్ పోలీస్. 100 కొడితే డయల్ చేస్తే విత్ ఇన్ 2 సెకండ్స్లో పోలీసు వాళ్ళు వాళ్ళ ముంగట ఉంటారు. ఏ రాత్రి అయినా కానీ, ఏ పొద్దునైనా కానీ, ఏ టైం, మిడ్ నైట్ కానీ, డే కానీ, తెలంగాణ స్టేట్ పోలీస్ ఎల్లప్పుడూ ఎప్పటికీ మన పబ్లిక్కి సర్వెంట్గా సేవలు చేస్తూనే ఉంటారు. హైదరాబాద్ సిటీ పోలీస్, అలాగే తెలంగాణ స్టేట్ పోలీస్. Okay guys, thank you so much for watching the video. See you guys in the next video. Bye.